న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 50వ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం లక్ష్మీపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి శివపార్వతుల మూర్తులను మేళతాళాలతో వేదికపైకి చేర్చి వేద బ్రాహ్మణులు కళ్యాణం జరిపించారు. తీర్థ ప్రసాద వితరణ అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు. కళ్యాణం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్, ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్, సహాయ కార్యదర్శి మానపురి మహేష్, కోశాధికారి కొక్కుల ప్రభాకర్, డైరెక్టర్లు మంచాల జమున, మ్యాన శబరి, సాంబారి కళావతి, కస్తూరి నరేష్, కొప్పు సందీప్, వేముల శంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, బ్రహ్మశ్రీ ప్రభావతి తెగుళ్ల విసుశర్మ, జన్మంచి భరత్ శర్మ, నారాయణ శర్మ, అజయ్ శర్మ, సత్యనారాయణ శర్మ, ఆంజనేయ శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్, చిలుక రాజన్న, వడ్డేపల్లి శ్రీనివాస్, కొక్కుల రాజేష్, ఎలిగేటి నరసయ్య, కస్తూరి రాంబాబు, చెట్టుపల్లి సుధాకర్, మోతుకూరి గంగాధర్, సిరిపురం రాజలింగం, గంగారాం, కురిక్యాల సర్వేశ్వర్, అనుమల్ల శ్రీనివాస్, అలిశెట్టి రాజేష్, చెట్టపెల్లి విజయ్, అజయ్, ఆసం ఆంజనేయులు, చెన్నూరి శ్రీధర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటాము చెప్పారు ఇంటికాడ చెప్పింది తీర్థం విద్యాతీర్థం వివేకిరం తీర్థం భారతే సమర్పయామి వస్త్రయజ్ఞోపగీతానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి గంధద్వారాందురాధర్యామి. सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः. स्वामिनः अशेषे हे परिषत् भवत्पादमूले मया समर्पिताम् इमां सौवर्णीं दक्षिणां यत्किञ्चिदपेदोक्तदक्षिणामिव स्वीकृत्य अत्रोपविष्टानां एतेषां ब्राह्मणानां क्रियमाणमवधानेन श्रूयताम्. अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं निरयावतीर्णस्य अपार कारुण्य सौन्दर्य सौशील्य ऐश्वर्य वात्सल्य महोदधे जगत्पदेः जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं निरयावतीर्णस्य पार्वती राजराजेश्वर भक्त मार्कण्डेय स्वामिनः एवं सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत् समेत रामचंद्र स्वामिनः परिपूर्ण कृपा प्रसाद सिद्ध्यर्थं धर्म साम्प्राणिनां च मनो अभीष्ट सिद्ध्यर्थं यथा संकल्पित स्वर्णोत्सव ब्रह्मोत्सव यज्ञ कर्मणि द्वितीय दिवसे सायंकाले सीता रामचंद्र स्वामिनः एवं पार्वती राजराजेश्वर महारुद्र स्वामिनः कल्याणोत्सवं कर्तुं मम योग्यता सिद्धिरस्मित्यनुगृह्णन्तु भवन्तः यज्ञं विहवेरुषस्वास् వారు అందజేస్తారు. ఇక్కడ కళ్యాణ మహోత్సవం సుముహూర్తం జరుగుతుంది. ఒకవైపు అందరూ లేవకుండా ఇక్కడ నిల్చొని ఉన్న వాళ్ళు అయిపోయి ఎందుకంటే మైకులు
విశ్వేత్తారే ఇతి విధివదు రక్షాబంధనం. ఒకసారి వాళ్ళకి చూపించు. మొదటి నుంచి ఎవరు అనుకోలేదు కళ్యాణానికి వెళ్ళాలి అని, అనుకోకుండా వచ్చినాక అది విఘ్నం తొలగడం. అటువంటి విఘ్నాలన్నీ తొలగించేటువంటి వినాయకుడి పూజతో ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం పందిట్లోకి స్వామి రావాలి అంటే శంకరుడి యొక్క అద్భుతమైనటువంటి ఒక లీలలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. శుద్ధ బ్రహ్మ స్వరూపమైన పరమాత్మ మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికేటువంటి దైవం ఒక రాముడిగా ఒక శంకరుడిగా ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో ఏం చేస్తే రాముడేమో విశ్వామిత్రుడి ద్వారా వెళ్ళి ఒక యజ్ఞాన్ని సంపూర్తి చేసుకొని గురువు యొక్క ఆజ్ఞ మేరకు, గురువు ఆజ్ఞ మీరకూడదు కనుక ఏదైతే జనక మహారాజు గారి యొక్క ధనుస్సు ఉందో ఆ ధనుస్సును చూడడానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటిది శివ ధనుస్సు. ఇక్కడ రామచంద్రమూర్తి కూర్చొని శివుని యొక్క ఆజ్ఞ తీసుకొని కళ్యాణం చేసుకుంటున్నట్టు భావించి ఒక పక్కన రాముడు ఉంటే, రాముడికి నారాయణమూర్తికి గురువైన వాడు పరమశివుడు. ఏ పురాణంలో మనం చూసినా పరస్పర గురువులు ఎవరైనా అంటే విష్ణుమూర్తికి ఏమో శివుడు, శివుడికి ఏమో నారాయణమూర్తి. అటువంటి గురువులు ఇద్దరు ఒకే వేదిక పైన కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల కిందికి వెళితే, మా అమ్మాయి ఉంది అని చెప్పి 10 మందికి చెప్పితే పెళ్లి జరగడం కష్టమైపోయింది, మారిపోయింది. 10 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, మేమే పెళ్లి చేసుకుంటాం, ఖర్చులన్నీ మావే, మంగళసూత్రాలు కూడా మేమే ఇస్తాం, ఎదురుకోళ్ళు కూడా మేమే చేసుకుంటాం, కళ్యాణ మండపం ఖర్చు మాదే అన్న కూడా ఇవ్వనటువంటి ఒక సందర్భం ప్రస్తుతం. అట్లా పరమాత్ముడు కూడా తాను బ్రహ్మచర్య దీక్ష తీసుకొని బయలుదేరి మదర్థం కన్యాం, నాకు ఏదైతే కన్య ఉందో ఆ కన్యను నాకు తగినటువంటి కన్యను వెతుక్కొని రమ్మని చెప్పేసి ఒక నలుగురిని పంపినాడు. అది శాస్త్రం నాకు చెప్తే, శివ కళ్యాణాన్ని ఆలోచన చేస్తే పరమశివుడికి భార్య ఎప్పుడు ఎవరు ఉంటుంది అంటే సర్వమంగళాదేవి అయినటువంటి జగన్మాత. ఆ జగన్మాత దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించి వివాహాన్ని చేసుకొని యజ్ఞంలో భస్మమైపోయి, ఆమె యొక్క భస్మమైపోయినటువంటి ధూళిని పైన వేసుకొని ఉన్మత్తలు చెంది పరమశివుడు అన్ని స్థలాలు వెతుకుతూ తపస్సు చేసుకుంటే హిమగిరి పర్వతం లాంటి ఒక పెద్ద పర్వతం కనిపించింది. దేవతలు ఎక్కడ తపస్సు చేసినా పవిత్రమైన స్థలం లోకంలో ఏదైనా ఉంది అంటే కేవలం ఒక హిమవత్ పర్వతం ఒకటి. అటువంటి హిమవత్ పర్వతం పైన దక్ష ప్రజాపతితో వివాహం చేసుకున్నటువంటి ఈ పార్వతి దాక్షాయని, ఆమె సతీదేవి అంటారు. వాళ్ళిద్దరూ ఒకసారి వివాహం చేసేటప్పుడు హిమవంతుడు తన భార్య అయినటువంటి మేనాదేవి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గౌరీ పూజ మనం ఎట్లా అయితే చేసినామో అటువంటి అమ్మవారి యొక్క ప్రతిమను తయారు చేసుకున్నట మేనాదేవి. ఎట్లా ఉంది ఆమె సౌందర్యం అంటే లోకంలో ఆమెకు ఉండేటువంటి సౌందర్యం ఇంకా ఎవరికి లేదు. అటువంటి సౌందర్య మూర్తిని చేసుకుని ఆరాధన చేస్తూ ఉంటే దక్షాయని చూసింది మేనాదేవి. పుడితే ఇట్లాంటి కుమార్తె పుట్టాలి నా కడుపు నాని మనసులో అనుకుంది. ప్రార్థన చేసింది జగన్మాతను. పరమేశ్వరి అనుగ్రహించింది, ఏం కావాలో వరం కోరుకుంది. ఏమి లేదమ్మా, నా కడుపులో జన్మించాలి. మరి కడుపులో జన్మించాలంటే అవతారాన్ని సమాప్తి చేయాలి. చేస్తే తప్ప మళ్ళీ జన్మ అనేది ఉండదు. అసలు వాళ్లకు జన్మనే లేదు.
ఎన్ని జన్మలెత్తినా వాళ్ళు ఏదో ఒక రూపంలో ఉంటారు. ప్రకృతి స్వరూపం ఆరాధన చేస్తూనే ఉంది. అమితమైనటువంటి ఒక ప్రేమ శివుడి పైన పెట్టుకుంది. హిమవత్ పర్వతానికి సాక్షాత్తు పరమశివుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత వెళ్ళినాడు హిమవంతుడు. ఎక్కడనో తపస్సు చేసుకునేటువంటి నీవు నా స్థలానికి వచ్చినావు, మరి నా స్థలంలో తపస్సు చేసుకోమని ప్రార్థన చేసి తన కుమార్తెను చెలికత్తెగా పెడతామన్నాడు. పెడితే నా దగ్గరనే ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, గణేశ్వరుడు ఉన్నాడు, కొంగి ఉన్నాడు, నటి ఉన్నాడు, వీళ్ళందరూ ఉండగా నాకేం సపర్యలు అక్కర్లేదన్నాడు శివుడు. అంటే పార్వతీదేవి అంటుంది, నన్ను చూసి నా అందాన్ని చూసి నీ తపస్సు భంగం కలుగుతుందని చెప్పేసి వద్దనుకున్నావా అని అడిగితే పరబ్రహ్మ మూర్తి శివుడు, ఆయనను మించినటువంటి అందగాడే ప్రపంచంలో ఎవరు లేడు. కళ్యాణం జరిపించుకోవడం నా చేతిలో లేదు. గురువు ఆజ్ఞను మీరకుండా శివధనస్సును విరిచినంత వరకే నా సంబంధం. నేను నిన్ను కళ్యాణం చేసుకోవాలంటే మా నాన్నగారు మిమ్మల్ని మెచ్చుకుంటే, మా నాన్నగారికి నచ్చితే తప్ప ఈ కళ్యాణం వంతుడు. రెండవది ఆజాను బాహుడు. మూడవది బలాన్ని తన బుద్ధి బలము చేత బాహుబలము చేత శివధనుస్సును తెరిచినాడు. అన్నింటికన్నా మించి తండ్రి ఆజ్ఞ లేకుండా వివాహాన్ని చేసుకోనన్నాడు. ఆయన మర్యాద రాముడు, ధర్మాన్ని నిలిపినవాడు కనుక ఆ ధర్మానికి మెచ్చి నేను ఆయనను వరించినాను అని చెప్పి అధ్యక్షులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి గాలి వచ్చేట్టుగా 4 ఫ్యాన్లు. కళ్యాణం ఎవరైతే మనం చూస్తున్నామో, చేస్తున్నామో, వింటున్నామో, మనసు ఇక్కడ లేకపోయినా శరీరం ఒక్కటి ఇక్కడే ఉన్నా మనస్సు లేకుండా పొయ్యిలో పెడితే ఏమవుతుంది?